సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. నిన్న రాత్రికి 19 మందికి చేరగా ఉదయానికి ఆ సంఖ్య 35కు చేరింది. ఆసుపత్రిలో మరో 34 మంది చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. నిన్నటి నుంచి పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం సమయంలో 143 మంది పనిచేస్తుండగా అందులో 35 మంది మరణించారు. 34 మంది చికిత్స పొందుతున్నారు. 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు షిఫ్ట్లో పనికి వెళ్లిన 17 మంది ఆచూకీ లభించలేదని కలెక్టర్ తెలిపారు. వాళ్లంతా శిథిలాల కిందే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారి కోసం సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. నిన్న ఉదయం సిగాచి పరిశ్రమలో పేలుడు దాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. పేలుడు సమయంలో 7 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. 35 మృతదేహాల్లో 6గురిని మాత్రమే గుర్తించారు. మిగతా మృతదేహాలకు DNA టెస్ట్ చేయాల్సి ఉంది. డెడ్ బాడీలను కుటుంబాలకు అప్పగించనున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. నిన్న రాత్రి 19 మంది మరణించారని చెప్పారు. ఉదయానికి ఆ సంఖ్య 35కు చేరింది. ఆసుపత్రిలో మరో 34 మంది చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా పారిశ్రామిక వాడలో సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ప్రమాదం సమయంలో మొత్తం 143 మంది పనిచేస్తుండగా అందులో 35 మంది చనిపోయారు. 34 మంది చికిత్స పొందుతున్నారు. 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు షిఫ్ట్లో పనికెళ్లినటువంటి 17 మంది ఆచూకీ తెలియలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళంతా శిథిలాల కింద ఉన్నట్టు అనుమానమైతే వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల 15 నిమిషాలకు సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఆ టైంలో 7 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి. 35 మృతదేహాల్లో కేవలం 6గురిని మాత్రమే గుర్తించారు. మిగతా మృతదేహాలకు DNA టెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాతే డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 37కు చేరింది మృతుల సంఖ్య. మరో 34 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరింత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికీ 17 మంది ఆచూకీ తెలియనటువంటి సిచ్యువేషన్. 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవన శిథిలాల కింద ఈ 17 మంది ఉండొచ్చు అన్నటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా స్టిల్ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సిగాచి పరిశ్రమ దగ్గర మన యోగానంద్ రెడ్డి ఉన్నారు. వివరాలు ఏంటి, అక్కడ ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకుందాం. యోగానంద్ రెడ్డి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఇంకా స్టిల్ 17 మంది ఆచూకీ తెలియనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా? అండ్ యజమానులు ఏమైనా స్పందించారా? వివరాలు ఎలా ఉన్నాయి? దాదాపు మరొకరు 36 అఫీషియల్ గా 36 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు గుర్తించడం జరిగింది. అధికారులు గుర్తించారు. అందులో 9 బాడీలను ఐడెంటిఫై చేశారు. 9 మంది బాడీలను ఎలివేట్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో టోటల్ గా 143 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నారు. ఇందులో 43 మంది మిస్సింగ్ అయ్యారు. 43 మందిలో ఇంకా 43 మంది ఎవరెవరు అనేది ఐడెంటిఫై
చేయడం జరిగింది. ఇందులో మొత్తం మీద ఇప్పటికీ 36 మంది చనిపోయారు. అందులో 9 బాడీస్ ని ఐడెంటిఫై చేశారు. ఇంకా ఆసుపత్రిలో 35 మంది చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఆ పేలుడు దాటికి పరిశ్రమలో ఉన్న 3 అంతస్తుల భవనం మొత్తం కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్తున్నారు. ఈ ప్రమాద తీవ్రత కారణంగా ఇంకా చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. ఈ ప్లాంట్ కి సంబంధించి హెడ్ తో పాటు మేనేజర్లు కూడా చాలా స్టాఫ్ తో పాటు కార్మికులందరూ చెప్తారు. చనిపోయిన కార్మికులందరూ కూడా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది. నిన్నటి నుండి కూడా డెడ్ బాడీస్ కోసం ఇక్కడ ఉన్న మృతుల బంధువులందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా పరిశ్రమ దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు కార్మికులు వివరాలతో పాటు ఎవరెవరు మిస్ అయ్యారు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళకి సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు జరిగింది. హెల్ప్ డెస్క్ వద్దకు ఆ మృతుల బంధువులు వచ్చి తమ వారు అందులో ఉన్నారా, ఎవరెవరు ఉన్నారనే విషయంలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ ప్రమాదానికి సంబంధించి కేవలం అధికారుల నిర్లక్ష్యం, పరిశ్రమ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ పరిశ్రమలో, సిగాచి పరిశ్రమలో ప్రధానంగా మైక్రో సిలిలాయిడ్ ను తయారు చేస్తారు. దీన్ని ఈ ముడి పదార్థాన్ని ఆరబెట్టే క్రమంలో డ్రయర్ లో ఆరబెట్టారు. డ్రయర్ లో అనూహ్యంగా ఉష్ణోగ్రత పెరగడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఈ ఉష్ణోగ్రతను అంటే స్టిపులేటెడ్ గా మెయింటైన్ చేయడంలో దీనికి సంబంధించి దాన్ని ఎప్పటికెప్పుడు ఆటోమేటిక్ గా చల్లబరిచే ప్రక్రియ ఉంటుంది. ఆ టెంపరేచర్ కాకుండా దానికి సంబంధించి ఆ మెకానిజం సరిగా ఉండకపోవడం, కొన్ని నెలలుగా మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం తోటి ఈ ప్రమాదం, ఈ బ్లోఅవుట్ అయింది అని చెప్తున్నారు. ఇంత పెద్ద పేలుడు సంభవించిందని చెప్తున్నారు. దీనికి ఖచ్చితంగా పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా తెలుస్తుంది. గతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైన, గతంలో కూడా ఈ పరిశ్రమలో ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, కార్మిక శాఖ మంత్రి వినోద్ కూడా చేరుకోవడం జరిగింది. వినోద్ తో పాటుగా డీజీపీ వచ్చారు. అధికార బృందం అంతా ఇక్కడే ఉన్నారు. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ శిథిలాలను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. మొదటగా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశ్రమ ఈ సహాయక చర్య పాల్గొన్న తర్వాత అక్కడ నుండి ధృవ ఆసుపత్రికి వెళ్తారు. ఆసుపత్రికి సంబంధించి వాళ్ళని ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే వాళ్ళను శతాతులను ముఖ్యమంత్రి పరిశీలించున్నారు. ప్రస్తుతానికైతే ఆ శిథిలాల వెలికితీత పనిని వేగవంతం చేశారు. నిన్న చాలా ఇబ్బందికరమైన ఈ రోజు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కూడా వచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి పర్యవేక్షణ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. అండ్ యోగానంద రెడ్డి, ఒకవైపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. అసలు అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతోంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు, డీటెయిల్స్ ఉన్నాయా? ప్రధానంగా మూడు హాస్పిటళ్లలో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. క్షతగాత్రుల్లో చాలా వరకు దాదాపు 15 మందికి పైగా 30% పైగా గాయాలయ్యే వాళ్ళ పరిస్థితి కూడా ఐసీయూలో కార్మికులందరినీ ఐసీయూలో చికిత్సిస్తున్నారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అత్యంత విషాదకర సంఘటన. రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా ఒక పరిశ్రమలో ప్రమాదం కారణంగా ఇంతమంది చనిపోవడం జరగలేదని చెప్తున్నారు. దీనికి పరిశ్రమ అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎప్పటికప్పుడు తరోగా చెక్ చేయాల్సిన అధికారులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమ సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా ఉన్న విషయాన్ని తరోగా చెక్ చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది సంభవించిందని చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పాత వాటిని అప్డేటెడ్ వర్షన్ గా దానికి సంబంధించి యంత్రాలు వచ్చినప్పటికీ కూడా ఆ కక్కుర్తితో యాజమాన్యాలు పాత వాటిని కాలం చెల్లిన దానికి సంబంధించిన యంత్రాలను ఉపయోగించడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నట్టు చెప్తున్నారు. అమాయక మంది కార్మికులను బలిగేసి చెప్తున్నారు. కానీ చట్టాలు కూడా దీనికి సంబంధించి స్ట్రిక్ట్ గా ఉండాలి. దీనికి ప్రమాదానికి నిర్లక్ష్యానికి కారణంగా యాజమాన్యం పైన కేసు పెట్టాలి. బాధితులకు పెద్ద ఎత్తున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే క్షతగాత్రులకు సంబంధించి మెరుగైన ట్రీట్మెంట్ అయితే అందుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అందులో కొంతమంది పరిస్థితి విషయం ఉంది. వాళ్ళ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధించి మెరుగైన చికిత్స మరిన్ని వివరాల కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం
35 మంది మరణించినట్టుగా తెలుస్తోంది, దుర్మరణం పాలయ్యారు. మరో 34 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా స్టిల్ 17 మందికి సంబంధించినటువంటి వివరాలు ఇంతవరకు తెలియలేదు. మేబీ వాళ్ళు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారు అని అంటున్నారు. చూడాలి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి చూడనున్నట్టుగా తెలుస్తోంది, పరిశీలించనున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం.